మూలి మూలి పంపు చేసి తెచ్చి తెచ్చివే ఈ మూలలు కూర్చున్న ఛానళ్ళు బతకలు. ఎక్కడి నుండి నీ రాక? అశోకవనంలో నుంచి వచ్చేసామే. ఏమి? అశోకవనంలో నుంచి. అశోకవనం నుండి వచ్చివా? సీత ఏమన్నది? ఆ సీత నా పైన ప్రేమాతిశయము చేత ఉన్నదా? ఏముందో ప్రేమగా ఉందో ఎట్లుందో నాకు తెలియదు కానీ స్వామి. సీత ఏమంటున్నది? ఏమంటాందో స్వామి, ఆమె ఏడుతానే ఉంది. ఆమె ఎట్లన్నా ఉంది స్వామి. సీతమ్మ పాచనము ఒక్కోచం వచ్చింది. కోటి కోటి రాకూడదే? ఎవరు చెప్పింది? మన లంక పట్టణంలో కోటి రాకూడదు. వచ్చింది, చేసినంత చేసింది. రాకూడదంటే ఎవరు చెప్పినప్ప నీకు కోటి రాకూడదని. 7 సముద్రములు లంఘించి ఎట్లు వచ్చారా కోటి? సముద్రాలు ఆయనకొక లెక్క కాదు. సముద్రాలు అవుతున్నట్టు యువతులకి జీయని ఎదిగినారంట యువతులకి. ఇవి వాయువేగము చేత పుష్పక విమానం వచ్చినట్లు వచ్చినదా? విమానం అత్తంగా పై కోటి ఎట్లు వచ్చారా సముద్రములు దాటి? అదే ఒక తలకాయ ఉండేవానికైతే ఎవరన్నా చెప్పుతారు. ఒక తలకాయ ఉండేవానికే కష్టము. ఇన్ని తలకాయలు ఉన్నాయని చెప్పాలంటే నా చేత కష్టామే. కాదురా, కోటి ఎట్లు వచ్చాను? పై నుంచి వచ్చిన పంట పైనట్లా. నీవు అశోకవనం నుండి వచ్చినవి కదా? సీత నా పైన ప్రేమాతిశయము చేత ఉన్నదా లేదా? ఏమో నాకు చెప్పిందా? ఏమంటున్నది? ఏమంటుందో ఏం లేదో. దినామ వచ్చి ఊరి మీద సీత మత కలిసిపోతాండి. ఏమని? చూ అది వచ్చిందంటే తప్పకుండా వాననరాలు పీనిగా వెళ్ళాలి. మూర్ఖుడా, కాదురా. సీత నా పైన ఇష్టపడలేదా? నాకు అట్లా చెప్తున్నప్ప సీతమ్మ ఇష్టముందో లేదో నాకు నేను అడిగినానా. ఆయన ఏమనుకుంటుందో ఏం లేదు, ఎప్పుడు ఏర్చుకుంటానే ఉంటుంది. సీతమ్మ ఎత్తంది కానీ నేను చెప్పేసినప్పుడు సీతని వచ్చినావు. ఏదో నీకు తెలిసేది నీకు తెలిసింది, నాకు తెలిసేది నాకు తెలిసింది. నాకు బాధ అవుతాంది. ఏమైనా నీకేమైనది? కోటి చిన్నప్ప సీతట్లన్నా 7 సముద్రములు దాటి కోటి వచ్చినలా? వచ్చింది, యువతులకు వచ్చేసింది. ద్వారములో మహాపరాక్రమంతురాలు లంకని కావలి ఉన్నది కదా లంకాపురం మనకు. ఎవరు లంకిన? అవును, కావలి ఉందా అమ్మా? ద్వారంలో ఉంది కదా. ఉందా? ఊరి వాకల్లో నోట్లో బంక తీసినాడు అట్లే. యారుంది లంకిని? ఆ కోటి వారి పైన యుద్ధము చేసి వారిని సంహరించనా? ఇవాళకి హిందూపురం దాచింటుంది. యారుందప్ప అమ్మా లంకిని? ఒకటే ఏటికే 3 డబ్బాలు ఉత్తులు వచ్చింది. లంకని లేదా? లేదు, పండ్లు ఊరిపా అట్లే. ఎవరికి? కోటి వానక? మా నాయమ్మ లంకిని. లంకని యుద్ధము చేయలేదా? చేశా. కత్తి తీసుకుంటే కోతి నిలబడి మనం చేశా. నేను ఊరికే ఉంది అంటాను ఇంట్లో అమ్మ. దెబ్బకి నా బుద్ధి ఎక్కడ పోతుంది? వచ్చి చుట్టుకుంటే కలికే పాటుకారు కానిచ్చి మా నాయమ్మను ఎగి తొమ్మల్లో తగ్గి కలికే పెద్ద గంపలు పెట్టింది పేడ. మూలుగా తప్ప పిల్లలు భయపడతారు. మరే లంకని లేదా ఇప్పుడు? లేదు. ఏంటి లేదు? వారములో లేదా? ఉత్తమ వాకిలి కూడా పగలగొచ్చినాడు. ఎగి తన్నే జరిగే తలుపులు ఊడిపోయా. ఊనప్పంటే 7 కోట్ల రాక్షసులు కోట గుర్తుల పైన ఉండిరే. రాక్షసులా మనోళ్ళు? అవును, ఆయుధాలు తీసుకొని. వాళ్ళే అలకా నా కొడుకులు సాకినావు పన్ను మటుకు. వానిపై యుద్ధం చేయదా? వాళ్ళ మటుకు అంత పనికి మాని నా కొడుకులు. వాళ్ళు భూపాసనం బతికింది నా కొడుకులే కానీ యుద్ధం చేసే నా కొడుకులు కాదు. ఏమైనా కోట గుర్తు పై నుంచి వానిపైన దుమ్మకలేదా? వాళ్ళంతా దుడికి కిందికి అంతా వానికి చుట్టుముట్టలేదా? 7 కోట్లంట వాళ్ళు. అవును, ఏటుకు ఒక 10 కోట్ల మంది నాశనం అయిపోతారు. వాళ్ళు ఏటుకు ఒక ఏటుకే పడితే ఎగి తన్నాడంటే 3 కోట్లు పండుకుంటారు. మన రాక్షసులు కూడా మహాపరాక్రమంతులు కదా. ఒక్కొక్కడు ఒక్క లోకం జయించువాడు.
అయ్యేదేలే ఉమ్? పండుకుంది అంతా మన వాళ్ళు ఈమె వాని పైన యుద్ధం చేయలేదా? చేతిది ప్రయోజనం లేదు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడి నుంచి గుంపు చుట్టుకొని ఆ, ఆ కోరికల్ని పడేసిది. ఆ, పడేసినాక ఎట్లా మల్లుకున్నారు పైకి మల్లుకున్నారు ఆ. ఎందుకు చెప్తారు వడ్ల కట్టు దంచినట్లయితే పండబెట్టేసి మొత్తం ఎవరు లేరు మూడే ఎట్లే. వాడంతటి పరాక్రమవంతుడా? అబ్బా వాని కంట పడాక నాన్న కరెంటు పట్టుకొని తెచ్చేది నేను. కరెంట్ అన్న ఇస్తుందేమో వాని చేతికి తినట్టు సామాన్యుకి. మరి కోతి చిన్నగా ఉంటుంది కదరా? ఏంది చిన్నగా ఉంటుంది తప్ప ఒకటి చిన్నగా ఉంటుంది ఒకటి మీ తాత కట్టుంటారు వాడు సన్నగా ఉంటాడు అనుకోవచ్చువా. అట్టే 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 ఆకాశం అంతా పెరుగుతాడు. అదేందో నాకు దిక్కులు నాకు వాడి మగం చూస్తే బయటకు వస్తుంది. ఏందో తప్ప వాడి వెనకలు ఇంత జంపు ఉండేది ఏదో ఇట్లా తాడా కట్లుంది జంపుగా వెనకలుంది మనకు లేదే. ఒరే కోతులకు తోక ఉండును వాళ్ళను మనకు లేదే ఏమిటి అంత జంపు ఛీ, వ్యర్థమా. మనకేళ్ళ పాటి లేదు. ఒరే వనచరులకు తోక గుర్తుగా ఉండును. తోక అది ఏమి చేస్తున్నది? తోక ఆ, అదే సగం పని చేస్తుంది. ఏమి చేస్తున్నది? యాదను తప్పించుకొని పరిగెత్తిపోయే వాళ్ళని కూడా పట్టుకొస్తుంది చెప్పండి. ఎట్లు పట్టుకుతున్నదా? అదే జంపున అట్లా సాగి సాగి పోయి కాళ్ళు చుట్టుకొని ఆన్నే పడగొడుతుంది. అది ఈడొక పక్క తోక ఒక పక్క. ఆ, ఏంది పైకి వడ్ల కట్టగట్టినట్టు కట్టాడు పైకి ఎత్తి ఒకటే అయితే ఎవడైతే దిక్కు తెలియదు. ఏడాది రాలిపోయింటారో మన నా కొడుకులంతా. కన్నొగుతావు కాళ్ళొగుతావు చెయ్యొగుతావు ఇది పలానా నేను తెలియదు. అంతా మనకు అయిన నా కొడుకులే వాళ్ళంతా. ఎట్లదా తిన్నావు ఏమి భలే అలక నా కొడుకులప్ప ఏంటి బతికిన్నారు. రోజంతా నాకు రాసం లేదు నా కొడుకులు. ఒకడన్నా కడుచుకొని కింద పడేస్తాడు ఎగి తన్నే తెలికే మళ్ళా కనుగుట్లు కట్టుకొచ్చే చచ్చిపోయి మూలుగా తప్ప. ఎంతటి పరాక్రమవంతుడా? ఒరే వానికి ఏమైనా ఆయుధములు ఉన్నావా? ఎవరికి వాని దగ్గర ఉంటుంది ఆయుధం వానికి లేకుండా ఉంటుందే. మనకు ఉన్నట్టే వానికి ఉంటుంది. కాదురా, ఏమైనా ఆయుధములు ఉన్నావా? ఏమో నాకు చూపించినారా? ఛీ, వ్యర్థమా. నువ్వు చూపిస్తావా? కాదురా, గద కానీ గాంధీవము కానీ ఏదైనా బాణము కానీ కత్తి కానీ ఏమైనా ఉన్నావా? ఉంటుంది లోపల నాకెట్లు తెలుస్తుంది. కూడా వానికి ఏమి ఆయుధములు లేవా? ఏం ఆయుధాలు తుంట వ్యర్థమా. ఏదో పట్లు కొడతావు నాకు జీతం ఇచ్చేస్తే నేను పోతాను. నాకు ఏంది వస్తుందా? మూర్ఖుడా, వానికి ఏమైనా ఆయుధములు గలవా? ఏం ఆయుధాలు లేవు స్వామి. వాళ్ళు ఏంది ఉత్తి చేతులతోనే ఉంటారు. ఆ, ఎగిరి తన్నే లేవుతే గడగడగడ మనం ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతాడు. ఆ. ఎగిరి తంతాడు అంతే. ఒరే, వాడు ఎక్కడికి వచ్చి ఉన్నాడు? మన ఊళ్ళోకి వచ్చినాడు పంచి యాదకి వచ్చినాడు. రాక్షసులను హతము గావించి లంకా పట్టణంలో వచ్చి ఉన్నాడా? లోపలికి వచ్చినాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన సీతముందా ఆ, ఆ చెట్లో పైన కూర్చోనే ఊరంతా తిరిగి ఆ, అన్నింట్లు తొంగి చూసి సీతమ్మ కోసం వచ్చినాడంత అయిప. ఏమి సీత కొరకు వచ్చి ఉన్నాడా? ఎవరు పంపి ఉండవచ్చు? ఎవడా శ్రీరాములు ఉందంటే ఆయన మొడుగు. ఎవరు? ఆమె సీతమ్మ మొడుగు శ్రీరాములు. ఓహో, రాముడు పంపగా వచ్చినటువంటి దూత వీడు. వానిపైన నీకు రోషము రాలేదా? ఎవరికి నీకు ఎవరిస్తారో నీకు రోషము రాలేదు మీరా? ఎట్లొస్తుందప్ప ఎలకాలంటే రాసము యాడ దొరుకుతుంది. వాడి మగం చూస్తే ఉండేది కూడా తగ్గిపోతుంది పైకి. వాడి మగం చూస్తే మన ఊరంతా తిరిగి ఉన్నాడా? జనం వస్తుంది. ఆ, ఏంది నువ్వు చెప్తాను కానీ నాకు ఊరే ఏంది తలకాయ కట్టలే. అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళేదా వాడు? వచ్చి ఊరంతా తిరిగి సీతమ్మ కోసం ఎతికి లాస్ట్కు సీతమ్మ ఉండే మాన్లో కూర్చోండి. నువ్వు వచ్చింది సీతమ్మ దగ్గరికి అప్పుడు మాన్లో కూర్చోండి. ఏమి ఏమి
నేను సీత దగ్గరికి వచ్చినప్పుడు వాడు ఎక్కడ ఉండను? మా ఇంట్లో పైన కూర్చొని నువ్వు చూడలేదా? వాడు ఉన్న సంగతి నాకేం చెప్పబోయి ఏమిరా? వాడు ఉన్న సంగతి నాకేం చెప్పబోయి నువ్వు చూపించే నేనేం చెప్పాలా? అటుకు వచ్చింది కదా సీతమ్మ దగ్గర పైకి చూపించే నేను ఆడున్న చెట్లు. నేను చూడలేదు కదా, నీవెందుకు చెప్పబోయి? నువ్వేం చేస్తావు చూపించే? కోసి ఉన్న సమాచారము నాకు తెలిసినతో నా ఖడ్గము పైకెత్తి వారికి 2 భాగములుగా తెగవయసి ఉండును. కత్తితో నడిచేస్తాంటివా? అవును. నువ్వు? అవును. వాడున్న సంగతి నేను చూసి వాడికి నీ కళ్ళు చూసింటే నోట్లో నీళ్లు పోయకుండా చంపు. ఏందుకుందా? అట్లా వాడు కాదు. వాడమ్మ వాడు పిలిచినాడంటే ఇంకేంటి ఉండదు. నేను సీతతో మాట్లాడి వచ్చినప్పుడు వాడు అక్కడే ఉండనా? పైనుండా నేను చెప్పజాయాలంటే నాకు జీతం నెలలు కదా. నువ్వు 3 నెలలు జీతం అందుకోసం పైసలు ఎట్లా అవుతాను? అది తినంకాల్సిందే చెప్పుతా. వాడు ఎక్కడ ఉండరు ఇప్పుడు? అదే ఉంది. నువ్వు పోసి ఆయన గారికి అరిచేత చిన్న చేత వాళ్ళంతా ఉంది చూడాలా. హరిజట త్రిజట వికట హేమార్చులకు ఆజ్ఞ ఇచ్చి వచ్చింటిని నా స్వాధీనం పరచమని. 2 నెలల లోపల నా స్వాధీనం చేయమని చెప్పించు కదా. ఆయన గారి గురించి చెప్పి సాయం చేసుకుంటూ ఇండ్లా అమ్మా సీతమ్మ ఇండ్లా మీకు నమస్కారం పెడతా వెళ్ళిపోండి అమ్మా, మీరు నా దగ్గర ఉండద్దండి అని. ఆయన గారు వెళ్ళిపోయినాక సీతమ్మ అనుకొని ఏడ్చుకుంటా ఉంటే చెట్ల నుంచి దబక్కలు దించాయప. అంతటి వాడు కూడా మహాపర్వతం అట్లా వాడు కూడా ఆ వృక్షం నుండి కిందికి వదిలిపోయినా ఎంత మన పిల్లి అవుతుంది పాలు లేకుండా. ఇంతే ఇంత ఉన్నాడప్ప, ఇంతే ఇంటున్నాడు. నాకన్నా చిన్న ఉన్నాడు. ఎంత ఆకుల్లో ఇంతే ఇంటున్నాడు. మన మీరు సీత భయపడి ఉంటుంది. అప్పుడు నువ్వు సంహరించేనేమి? ఎవరు? వాడు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు అరువు బట్టి చంపించేనేమి? వాడు చిన్నగా ఉన్నప్పుడు నేను చంపించేనా? నాకు చంపే. నోట్లో నీళ్ళు పోయకుండా చంపే. నేను గిన కనపడి లేను. అందుకే కదా నేను దూరమే ఉంటా. ఓహో, అయినా సీతతో మాట్లాడానా? మాట్లాడి సీతకు గుర్తించనా? మాట్లాడా. సీతమ్మ కూడా ఎవరు నాయన నువ్వు ఆయన చూడలేదంట. అంత ముందు ఆయన ఎవరు నాయన నువ్వు అంటే నేను శ్రీరాములు దూతమ్మయ్య శ్రీరాములు పంపించింటే వచ్చినాను. సుగ్రీవుడు మా రాజు మా నాయన చేసిన వాయు ఏంటి ఏమి మా నాయన నేను వాయుపుత్రుడు అయినా. ఓహో, మా అమ్మాయి పేరు ఏంటన్నప్ప ఏంటి? వాడి పేరు ఏమని హనుమంతుడు. ఓహో, ఆంజనేయుడు అనేవాడు. మాట ఎత్తుకుండే కూడా వండి కొట్టాడు. వెళ్ళిపోయినా ఉన్నాడా? వెళ్ళిపోయాడు ఇప్పుడే. సీతతో నా ఆజ్ఞ లేక మాట్లాడినా? మాట్లాడి ఏమని మాట్లాడాను? ఆయనతో మాట్లాడి ఆయన నమ్మలే. ఏమని మాట్లాడాను? ఆ సీతతో ఏమని మాట్లాడాను? నువ్వెవరు నాయన? ఆయన నమ్మలే సీతమ్మ. ఎవరు నాయన నువ్వు ఏం కథ అంటే నేను శ్రీరాములు పంపించి వచ్చినాను, నేను నమ్మను. రాక్షసులు ఎన్నో మాయలు చేసిన నా కొడుకులు ఎన్నో రూపాలతో వస్తాను, నేను నమ్మనని అనేదలికే ఇదో చూడమ్మా అని చెప్పి ఆయన ఇచ్చినంత శ్రీరాములు ఉంగులము ఆ ఉంగులు ఇచ్చాడు. ఓహో, రాముడు పంపి ఇచ్చిన్నాడా ఉంగరము? వాళ్ళ నాయన ఇచ్చిందంట అల్లునికి. ఓహో, భగవాను అది చూపించేందుకే అప్పుడు కళ్ళలో నీళ్ళు ఇది నా రాముడితే స్వామి నువ్వు ఎట్లా నీకు వాళ్ళకు నీకు